పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ప్రాంతంలో దేవుని సువార్త పరిచర్య చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి మొట్టమొదటిగా దేవాతి దేవునికి నేను రుణస్థుడని ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధముగా ఈ సువార్త కూడికకు కూడి వచ్చిన ప్రియ బిడ్డలైనటువంటి మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. అదేవిధముగా మరి ఈ ప్రాంతంలో సువార్త కూడిక ఏర్పాటు చేయడానికి మరి సహకరించినటువంటి మా ప్రియులు రవి గారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడే వాక్యాలు మనం విందాం. ఇక్కడ మనమే వినడం కాదు, ఈ మైక్ శబ్ద యంత్రం ద్వారా కూడా కొంతమంది రాత్రి వాక్యంని వినబోతున్నారు. నమ్మిన వారామని చెప్పండి. ఆమేన్. బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ నుండి మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. 15వ వచనం, 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మనం చదువుకున్న వాక్య లేఖనంలో, వాక్య భాగంలో ఒక 3 సంగతులు మనకు కనిపిస్తాయి. ఒకటి, కాలము సమీపమైంది. రెండవది, దేవుని రాజ్యము కాలము సంపూర్ణమైంది. మొదటిది. రెండవది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మూడవది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. జాగ్రత్తగా వినండి కొద్దిసేపు, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో జీవించిన ఆ దినాల్లో మొట్టమొదటిగా 40 దినాల ఉపవాస ప్రార్థన ముగించుకొని మొట్టమొదటిసారి దేవుడు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా ఆయన చేసిన సువార్త ఏంటంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. కాబట్టి మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. దేవుడు మొట్టమొదటిగా ఈ భూమిపైన ఆయన ప్రకటించిన సువార్త ఏం సంపూర్ణమైంది? కాలము సంపూర్ణమైంది. అని టైం అయిపోయింది, ఇంకా టైం లేదు, సమయం అయిపోయింది, ఇంకా టైం ఉంది, టైం లేదు, అయిపోయింది సమయం. ఆ మధ్యలో 2012 యుగాంతం అన్నారు. అప్పుడు గుర్తుందండి? 2012 యుగాంతం అంటే ఆ ఊర్లో వాళ్ళు ఎవరో, ఒక ఊరండి, నాకు గుర్తులేదు కానీ ఒక ఆయన చెప్పారు, ఒక ఊరోళ్ళు అంట యుగాంతం అంటగా అని చెప్పేసి కోళ్ళు ఉన్న వాళ్ళు కోళ్ళు కోసుకొని, మేకలు ఉన్న వాళ్ళు మేకలు కోసుకొని శుభ్రంగా తినేసి, ఎందుకని యుగాంతం వచ్చేస్తుంది, అమ్మో అయిపోయిందక. 2012 డిసెంబర్, ఎప్పుడది 21 యుగాంతం గుర్తులేదండి మీకు? అప్పుడు అన్నారు కదా 2012 యుగాంతం ఎప్పుడు అన్నారు? 2012 కదండి. మీరు మర్చిపోయారు, నాకు గుర్తుంది. అందరికి యుగాంతం అంట అయిపోయిందంట. అయిపోద్దులే, నిజమే, యుగాంతం సమీపంగానే ఉంది, కానీ మనం అనుకున్న టైంలో కాదు.
సమయం అయిపోతుంది. ఈ భూమికి అంతం వచ్చేస్తుంది. ఇక ఈ భూమి పైన జన సంచారం, మానవ మనుగడ లేని దినాలు రాబోతున్నాయి. ఈ భూమి కాల్చబడిన ఒక కాగితం వలె బుగ్గిగా మారిపోబోతుంది. ఆ దినాలు రాబోతున్నాయి. కాలము సంపూర్ణమైపోయింది. ఒకసారి యేసు ప్రభుని తన శిష్యులు అడిగారు, ఏమని తెలుసా? అయ్యా, టైం అయిపోతుంది అంటున్నావు, కాలము సంపూర్ణమైపోయింది అంటున్నావు, దేవుని రాజ్యం పిలుస్తుంది అంటున్నావు, సమీపం అయిపోయింది అంటున్నావు, మరి ఎన్ని రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంటయ్యా అని అడిగారు ప్రభుని. అప్పుడు ప్రభు చెప్పిన సూచనలు ఏంటో తెలుసా? చూడండి, అది కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? అయ్యా, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి, మాతో చెప్పు. అప్పుడు యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. యేసు క్రీస్తు సువార్త ప్రారంభం మాట ఏంటి? కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది. కాబట్టి మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ఎక్కడికి వెళ్ళినా ప్రభు అని వారు, రే టైం అయిపోయింది, మీ ఊరికి టైం అయిపోయింది, సమయం సమీపించేసింది, ఇక లేదు, టైం లేదు, సువార్తను నమ్మండి, కాలము సమీపించింది, సంపూర్ణమైపోయింది, దేవుని రాజ్యము దగ్గరగా ఉంది, సువార్తను నమ్మండి అని ప్రకటిస్తూ ఉంటే విని 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 శిష్యులు ఒకరోజు ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభుని అడగడం మొదలుపెట్టారు, అయ్యా, కాలము సమీపం అయిపోతుంది అంటున్నావు, ఈ భూమికి అంతం వచ్చేస్తుంది అంటున్నావు, నీ రాకడికి ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటయ్యా అని ప్రభువుని అడిగారు. అర్థమవుతుంది కదా నేను చెప్పిన మాట? అర్థమవుతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ప్రభు వారికి చెప్పడం మొదలు పెట్టారు. మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఎవడును మిమ్మును పరచకుండా చూచుకొనుడి. ఎందుకంటే చాలా మంది వస్తారు నేనే క్రీస్తునని. కాబట్టి జాగ్రత్త. చాలామంది క్రీస్తు క్రీస్తు అని వచ్చారు, చాలామంది నేను జీజస్ అని చెప్పి. ఆ కేరళలో ఎవరో వచ్చారంట ఆ మధ్యలోని, అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కేరళలో నేనే దేవుని అని అన్నాడట. నేనే యేసుప్రభుని, జీజస్ నేనే. ఇక చాలామంది ఇప్పుడు కూడా ఉన్నారు, యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు వచ్చేసాడు అని మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందే దేవుడు చెప్పాడు, ఇదిగో ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఇదిగో చాలామంది నేనే క్రీస్తునని చెప్తారు అని చెప్పి మాట్లాడి, ఆ తర్వాత భాగంలో దేవుడు మాట్లాడిన విషయం ఏంటో తెలుసా? ఇదిగో యుగ సమాప్తికి సూచనలు ఏంటో తెలుసా? యుద్ధ సమాచారములను గూర్చి మీరు వింటారు. చాలా జాగ్రత్తగా వినాలి. అర్థమవుతుందన్న మాటలు. దేవుడు ఏం చెప్పాడు? ఈ భూమికి అంతం వచ్చిందని మీకు ఎలా అర్థమవుతుందంటే, యుద్ధాలు జరుగుతాయి. జరగట్లేదు ఇప్పుడు యుద్ధాలు? ఇజ్రాయెల్ ఇప్పుడు వేరే దేశం మీద యుద్ధం చేస్తుంది, ఇంకా జరుగుతూనే ఉంది, ఆ యుద్ధం ఆగలేదు. మరి ఆ యుద్ధం చివరికి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో. అది అంతేనా? మూడవ ప్రపంచ యుద్ధమేనా? తర్వాత రెడీయేనా? మీరు యుద్ధానికి రెడీయేనా? మూడవ ప్రపంచ యుద్ధానికి రెడీగా ఉన్నారా? బాంబులు దాచారా? మంచాల కింద దాయలేదా? బాంబులే దాయింది. మరే బాంబులేం దాయలేదేటి? మనం ఏం దాయక్కర్లేదు. మనల్ని ఆ సమయంలో కాపాడేవాడు మన దేవుడు ఉన్నాడు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో యుద్ధ సమాచారములను గూర్చి మీరు వింటారు. అంతేకాదు కరువులు, భూకంపములు వస్తాయి. ఇప్పటికే జరుగుతున్నాయా?
యుద్ధాలు జరుగుతున్నాయి, దేశాల మీద దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు, భూకంపాలు, ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితులు భూమి మీద కనిపిస్తున్నాయి. ప్రేమలు చల్లారిపోయిన దినాలు, మనుషుల్లో పగ పెరిగిపోయిన దినాలు, మనుషుల్లో స్వార్థాలు పెరిగిపోయిన దినాలు, ఎక్కడ చూసిన ప్రమాదకరమైన పరిస్థితులు, దేశాల మధ్యలో సమాధానం లేదు, ప్రాంతానికి మధ్యలో సమాధానం లేదు, గ్రామానికి మధ్యలో సమాధానము లేని దినాల్లో మనం ఉన్నాం. అంటే ఏంటి? కాలము సంపూర్ణమైపోయింది. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎవరు రాబోతున్నారు? యేసు ప్రభు రాబోతున్నాడు. ఈ భూమి లయము కాబోతుంది. మిక్కటమైన వేండ్రము చేత ఈ భూమి అంతా కూడా లయము కాబోతుంది. ఒక కాగితపు చుట్టబడినట్లుగా ఈ భూమి అంతా చుట్టబడి ఒక ప్రక్కకు వెళ్ళిపోయి మనకి కనబడదు. ఇక భూమి పైన మానవ జాతి అనేది ఉండదు. అందుకే ప్రభు చెప్తున్నారు, అయ్యా ఈ భూమి లయము కాబోతుంది, కాబట్టి మీరు నిత్యము బ్రతకాలి అంటే ఇదిగో పరలోకం మీకు సమీపముగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి అశాశ్వతమైనది, ఈ భూమి స్థిరమైనది కాదు. ఆ మధ్యలో కొంచెం అడవిడి చేశారు న్యూస్ వాళ్ళు, మరి మీరు చూసారో లేదో? ఏదో వచ్చేస్తుంది, ఏదో గ్రహం వచ్చేస్తుంది అని చెప్పేసి అడవిడి చేశారు. అని చూసారా ఏమ్మా? న్యూస్ చూసారా మీరు? ఆ మధ్యలో చూడలేదా? మొన్నే అడవిడి చేశారండి. వచ్చేస్తుంది, గుద్దేస్తుంది అని చేశారు అడవిడి. వాళ్ళు చెప్పినప్పుడు కాదు, అది వస్తుంది, పడుతుంది. నక్షత్రములు రాలుతాయి. ఆకాశంలో ఉన్న నక్షత్రములు రాలబోతున్నాయి. ఆకాశంలో ఉన్న నక్షత్రములు భూమి మీద పడితే ఒక్కొక్క నక్షత్రం ఎంత ఉంటుందండి? అమ్మో, నక్షత్రాలు భూమి కంటే పెద్దవే. అదవుతుందండి. భూమి కంటే పెద్దవి. ఒక నక్షత్రం పడిందా ఇక అయిపోయినట్టే, భూమి ఉంటుందా? ఏదో ఒక దినాన్న ఈ భూమి లయము కాబోతుంది. అందుకనే ప్రభు ఏం చేశారు తెలుసా? ఇదిగో ఈ భూమి మీద మీరు ఎప్పటికైనా చనిపోతారు, కాబట్టి మీరు నిత్యము బ్రతకాలంటే నేను మీ కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాను. ఆ పరలోక రాజ్యము మీరు రావాలంటే మారు మనసు పొంది సువార్తను నమ్మండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ భూలోకం మనకు శాశ్వతం కాదు. ఈ భూలోకం లయమైపోబోతుంది. ఈ భూమి మొత్తం కూడా నాశనం కాబోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ భూమి మీద మనం ఉండము కనుక పరలోకములో మనకి స్థానాన్ని సంపాదించుకోవాలి. అది లయము కాని రాజ్యము, క్షయము కాని రాజ్యము, నాశనము కాని రాజ్యము, నాశనము కాని పరలోక రాజ్యం మనం చేరాలంటే ఈ భూమి మీద ఉండగానే మారు మనసు పొందాలి. ఎవడెళ్తాడు మోక్షం ఈ భూమి మీద నుంచి? ఎవడు పరలోకానికి వెళ్తాడు? ఎవడు వైకుంఠానికి వెళ్తాడు? ఇక్కడి నుంచి ఎవడెళ్తాడు? మారు మనసు పొందిన వాడే, ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించిన వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఎవడబడితే వాడు వెళ్ళడానికి లేదు పరలోక రాజ్యం. ఆఫీస్కి వెళ్ళి నాకు ఉద్యోగం ఇచ్చాయంటే ఇచ్చేస్తారా? ఇప్పుడు నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను, సెకండ్ ఇయర్ బీకాం కంప్యూటర్స్. ఇప్పుడు వెళ్ళిపోయా నాకు ఉద్యోగం అంటే ఇస్తారా? బాబు డిగ్రీ సర్టిఫికేట్ పట్టరా అని అన్నారు అనుకో. డిగ్రీ మాకు లేదా, కాకపోతే చదివాను, సర్టిఫికేట్ అని మరి పూర్తి చేయలేదుగా. డిగ్రీ 1 సంవత్సరం అయింది కదా, డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేశానాయా, క్లాస్లో వేసుకో అంటే కుదురుతుందా? అంటే ఇస్తారండి? ఈ భూమి మీద ఒక ఆఫీసులో జాబ్ కావాలనుకుంటే, ఒక కంపెనీలో జాబ్ కావాలనుకుంటే తగిన యోగ్యత మనకు ఉండాలి. యోగ్యత ఉన్నప్పుడే మనకు ఉద్యోగం ఇస్తారు. మరి పరలోకం వెళ్ళాలంటే ఊరికి వెళ్ళిపోతారా? ఎవరో ఫోన్లో మధ్యలో మొదలెట్టారు, పరలోకం వెళ్ళాలంటే మరి అయ్యగారండి మరి నేను పరలోకం అంటే మందిరానికి రాలేనండి, మరి పరలోకం వెళ్ళేలా చూడండి ఏదోలాగా. మరి అది ఎటకారంగా పెట్టారు నిజంగా పెట్టారు మనకు తెలియదండి. పరలోకం వెళ్ళే చూడండి అంటే అవునమ్మా, అవును బాబు పరలోకం వెళ్ళాలా అంటే మరి పరలోకం వెళ్ళాలంటే 10,000 అవుతాయి. ఎంత అవుతాయి అంటే అండి? అప్పుడు మీరు విన్నారా రికార్డింగ్? మధ్యలో నాకు వచ్చిందండి ఎప్పుడో అది. అంటే మరి పేతురు గారు ఉంటారా, అబ్రహాం గారు ఉంటారా, మరి పేతురు గారికి ఒక 5,000 ఇవ్వాలి, అబ్రహాం గారికి ఒక 1,000 రూపాయలు ఇవ్వాలి, మరి ఉంటాయి కదా అని చెప్తున్నారు. అంటే 10,000 ఇస్తే పరలోకం వచ్చేస్తుందా? మనకు డబ్బున్నంత మాత్రాన పరలోకం చేరిపోతామా? మనకి డబ్బున్నంత మాత్రాన, ఆస్తులున్నంత మాత్రాన, 10,000 ఇచ్చినంత మాత్రాన, 1,00,00,000 రూపాయలు ఇచ్చినంత మాత్రాన పరలోక రాజ్యము చేరము. పరలోక రాజ్యము చేరాలంటే మారు మనసు పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. వైకుంఠం వెళ్ళాలని ఆశ నీకుంటే, మోక్షము చేరాలని ఆశ నీకుంటే మారు మనసు పొంది సువార్తను నమ్ము, బ్రతుకు మార్చుకో. ఎవరు వెళ్తారండి పరలోకం? పరలోకం ఎవరు వెళ్తారు? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతారా?
వైకుంఠానికి అందరికి అర్హత ఉందా? అందరికి యోగ్యత ఉందా? పరిశుద్ధులే ఆరాధ్యములో ఏలతారు, పరిశుద్ధులే ఆరాధ్యములో నివాసం చేస్తారు, పరిశుద్ధులే ఆ దేశములో ఉంటారు. అపవిత్రమైనది, నిషిద్ధమైనది ఆ దేశములో ఉండదు, కనబడనే కనబడదు. ఆ పవిత్రమైన రాజ్యము, ఆ మహిమ కలిగిన రాజ్యము, ఆ ఉన్నతమైన రాజ్యము వజ్ర వైడూర్యాలతో కట్టబడిన గృహాల్లో, బంగారముతో వేయబడిన వీధుల్లో నీవు నిత్యము నివసించాలంటే, అక్కడ జీవించాలంటే, సంచరించాలంటే మారు మనసు పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు లేకపోతే, నీ పాపములు ఒప్పుకోకపోతే, పవిత్ర హృదయం నీకు లేకపోతే, పరిశుద్ధ జీవితం నీకు లేకపోతే, నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ గోత్రమైనా నీకు మోక్షము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెవరైతే ఎవరు కావాలి? నీకు మారు మనసు లేకపోతే, పవిత్రమైన హృదయం లేకపోతే మోక్షము చేరే అవకాశం లేదు. పవిత్రత ఎవరు మనకిస్తారు? పవిత్రత మనకు అనుగ్రహించేవాడు నజరేయుడైన యేసు మాత్రమే. యేసు ప్రభు ఒక్కడే మనకి పవిత్రతను దయచేయగలిగిన వాడు. ఎందుకని ఆయన పవిత్రుడైన దేవుడు, పాపము లేని దేవుడు, పరిశుద్ధుడు. మాటలో కానీ, చూపులో కానీ, తలంపులో కానీ, క్రియల్లో కానీ, ప్రవర్తనలో కానీ, నడవడికలో కానీ ఎక్కడ ఎప్పుడు పాపము చేయని వాడు, పాపము ఎరుగని వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన ఒక్కడే మోక్షానికి చేర్చగలిగిన వాడు. ఇప్పుడు ఆ మోక్షము చేరాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఏం పొందాలండి? మారు మనసు పొందాలి, మారాలి. యేసు ప్రభు ఈ భూలోకానికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి చేసిన పని ఏంటో తెలుసా? ఈ భూలోకానికి యేసు ప్రభు రావడానికి గల కారణం, యేసు ప్రభు ఈ భూమి మీద చేసిన పని ఏంటంటే, ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే ప్రజలకు మార్పును గురించిన బోధ బోధించాడు. అందుకే ఇక్కడ మనం చదువుకున్న ఏమని? మారు మనసు పొందండి. అంటే యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు? జీవితాలు మార్చడానికి, బ్రతుకులు మార్చడానికి వచ్చాడు యేసు ప్రభు. ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు మాట్లాడుతున్న సత్యం ఏంటో తెలుసా? పరలోక రాజ్యము సమీపించింది, కాలము సంపూర్ణమై ఉన్నది, మారు మనసు పొందు. ఏం పొందాలండి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందమని సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ రోజున కొంతమంది మత ఛాందస్సవాదులు, కొంతమంది వ్యతిరేకులు ఏమంటున్నారంటే, ఏంటి మత మార్పిడి చేస్తున్నారండి మీరు? మత మార్పిడి చేస్తున్నారండి? గమనించాలి, క్రైస్తవుడు ఎప్పుడు మత మార్పిడి చెయ్యడు. యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి చేసిన సువార్త ఏంటి? మారు మనసు పొందు. ప్రభు ఏమన్నారు? మారు మనసు పొందు అన్నాడు, మతం మార్చుకోమన్నాడు ఆయన. అవును, అక్కడ ఏముందండి బైబిల్లో? మారు మనసు పొందమన్నాడా, మతం మార్చుకోమన్నాడు ఆయన? మారు మనసు పొందమని చెప్పాడు ఆయన. అంటే ఏంటి? మనసు మార్చుకోమన్నాడు. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరు? మనసులు మార్చే దేవుడు. యేసు ప్రభు ఎవరు? జీవితాలు మార్చే దేవుడు. మతం మార్చడానికి వచ్చారా, మత ప్రచారం చేస్తున్నారా అని ఇష్టానుసారంగా చాలా మంది మాట్లాడుతూ, మీరు మా ఆచారాలు పాడు చేస్తున్నారు. ఏం పాడు చేస్తున్నారంట? ఆచారాలు పాడు చేస్తున్నారు. వాళ్ళు ఇంకా ఉపయోగించే కొన్ని మాటలు ఏంటంటే, ఇది అందరూ వినాలి ఒకవేళ బయట ఎవరైనా వింటే. భారతదేశంలో ఈ భారతదేశ సంథింగ్ ఒక 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 పదాన్ని వాళ్ళు వాడుతూ వచ్చారు. ఈ భారతదేశ సంస్కృతిని, ఈ భారతదేశంలో ఉన్న విధానాలను మంట కలిపేస్తున్నారంటండి. మీకు ఒక విషయం చెప్పనా? భారతదేశానికి యేసు ప్రభు, అదే విధముగా యేసు ప్రభుని అనుసరించినటువంటి ఆయన బిడ్డలైన వారు ఈ భారతదేశానికి మేలుకరంగానే ఉన్నారు. యేసు ప్రభుని అనుసరించిన ఆయన బిడ్డలు ఈ భారతదేశానికి మంచే చేశారు, చెడు చేయలేదు. కానీ ఈ రోజున చాలామంది ఏమంటున్నారండి? ఏమంటున్నారు? మత ప్రచారం చేస్తున్నారు, మా కుటుంబాలు పాడు చేస్తున్నారు,
లేదు. యేసు ప్రభు ఎక్కడ మత ప్రచారం చేయలేదు. ఆయన ఒక మతాన్ని కానీ ఒక ఒక గోత్రాన్ని కానీ ఈ భూమి మీద స్థాపించడానికి రాలేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మనుషులను మార్చడానికి, మనుషుల హృదయాలు మార్చడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. చాలామంది మతం మార్చేస్తున్నారు మాట్లాడుతున్నారు. తప్ప మాట. చూడండి, ఒక త్రాగుబోతు లేదా ఒక వ్యభిచారి, అర్థమవుతుందా మీకు? ఒక త్రాగుబోతు, ఒక వ్యభిచారి ఈ రోజున మారి మంచిగా చర్చికి వెళ్తున్నారంటే కారణం ఏంటి? ఆ వ్యక్తి మతం మారాడా, మనసు మార్చుకున్నాడా? ఏం చేసుకున్నాడు అండి? మనసు మార్చుకున్నాడు. ఈ ఆలోచన చాలా మందికి లేదు. క్రైస్తవులు మతం మార్చే మత మార్పిడి చేసేవారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. లేదు, యేసు ప్రభు ఈ భూలోకానికి రావడానికి గల కారణం నీ మతాన్ని మార్చడానికి కాదు, నీ కులమును మార్చడానికి కాదు, నీ మనస్సును పాడైపోయిన, చెడిపోయిన, పాపముతో నిండిపోయిన నీ మనస్సును, నీ హృదయమును మార్చడానికి వచ్చిన దేవుడాయన. యేసుప్రభు నమ్ముకున్న ఆయన బిడలు, ఆయన భక్తులు కూడా ఈ యొక్క భారతదేశానికి వచ్చి ఏం చేశారు తెలుసా? మేలే చేశారు, కీడెవరికి చేయలేదు. మా ఆచారాలు మంట కలిపేస్తున్నారు అని మాట్లాడారు చాలామంది. ఈ భారతదేశంలో ఒకప్పుడు భయంకరమైన దురాచారాలు ఉండేవి. సతీ సహగమనం, బాల్య వివాహాలు, శిశు బలులు, ఈ భారతదేశంలో ఎన్నో దురాచారాలు జరుగుతూ ఉండేవి. స్త్రీ వివక్ష, మత వివక్ష, కుల వివక్ష ఈ భారతదేశాన్ని పట్టి పీడిస్తూ ఉండేది. అలాంటి సమయంలో ఇంగ్లాండ్ దేశము నుండి విలియం కేరీ అనేటువంటి ఒక క్రైస్తవుడు ఈ భారతదేశంలో కలకట్ట, సిరంపూర్ ప్రాంతానికి వచ్చి దేవుని సువార్తను ప్రకటించి ఆ సతీ సహగమనం, బాల్య వివాహాలు, శిశుబలులు నిర్మూలించుటలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. క్రైస్తవుడి భారతదేశానికి మేలే చేశాడు తప్ప ఎప్పుడు క్రైస్తవుడి భారతదేశాన్ని కీడు చేయలేదు. అచ్చు యంత్రం భారతదేశంలో ప్రవేశపెట్టింది విలియం కేరీ. చాలామందికి తెలియదు. న్యూస్ పేపర్ స్టార్ట్ అయింది విలియం కేరీ ద్వారానే. ట్రైన్ ఇంజన్ ఈ భారతదేశంలో ప్రవేశపెట్టింది విలియం కేరీ ద్వారానే. విలియం కేరీయే ఈ భారతదేశాన్ని క్రైస్తవుడు మేలే చేశాడు తప్ప కీడు ఎప్పుడూ చేయలేదు. గమనించాలి, యేసు ప్రభు నీ మనసును మార్చే దేవుడు. క్రైస్తవులు ప్రకటించే సువార్త ఏంటి తెలుసా? మనుషులు మార్పు చెందాలి, మనసులు మారాలి. ఏమండి, త్రాగుబోతులు ఎక్కడికి వస్తే మారుతున్నారు? దేవుని దగ్గరికి వస్తే, యేసు ప్రభు దగ్గరికి వస్తే మారుతున్నారు. దొంగలు ఎక్కడ మారుతున్నారు? దేవుని సన్నిధికి వస్తే మారుతున్నారు దొంగలు. వ్యభిచారులు ఎక్కడ మారుతున్నారు? దేవుని సన్నిధికి వస్తే మారుతున్నారు. ఒకప్పుడు నేను దొంగనే, ఒకప్పుడు నేను వ్యభిచారినే. నా బ్రతుకు మారడానికి గల కారణం ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు. పాడైపోయిన బ్రతుకులను మార్చేది యేసు ప్రభు. ఆయన మతము మార్చడానికి వచ్చిన వాడు కాదు. బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆమె జీవితం పాడైపోయింది. చూడండి, బైబిల్ నుంచి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రాత్రి యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి నేనే చదువుతున్నాను, దయచేసి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడిని యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము. ఈ వాక్యాన్ని మీరు ఒకసారి దృష్టిలో తీసుకోండి, ఆ తర్వాత ఉన్న విషయాలు మనం ధ్యానం చేద్దాం.
ఇక్కడ ఆమె మాట్లాడిందండి తెలుసా, ప్రభు దాహమునకు నీళ్ళిమ్మని అడిగితే ఆ సమరయ స్త్రీ 9వ వచనంలో మాట్లాడిన మాట ఏంటంటే, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అంటే అప్పటికే ఈ కుల వివక్షత అనేది ఉన్నది, కులభేదం మతభేదం అనేది అప్పటికే ఉంది. ఈ కులముతో కొట్లాడుకునే సందర్భాలు అప్పుడు ఉన్నాయి. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఎందుకని? యూదులేమో గొప్పోళ్ళు, సమరయులేమో తక్కువోళ్ళు. యూదులేమో దేవుని ఎరిగిన వారు, సమరయులేమో దేవుణ్ణి ఎరగని వారు. వీళ్ళు ఏం చేసేవారు? యూదులు సమరయులతో మనం మాట్లాడడం ఏంటి, వాళ్ళు తక్కువ కులం, వాళ్ళతో మేము మాట్లాడేది ఏంటి అని వాళ్ళు ఈ యూదులతో ఈ సమరయులతో మాట్లాడేవారు కాదు. యూదులు చాలా గర్వంగా ఉండేవారు. స్టడీ బైబిల్లో చూస్తే అక్కడ రాయబడిన వివరణ ఏంటంటే, వీళ్ళు యూదులు సమరయుల మార్గంలో వెళ్తే వాళ్ళంటూ వీళ్ళకి ఎక్కడ అంటుకుపోద్దని సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చినా వేరొక మార్గంలో వెళ్ళేవారు తప్ప సమరయుల పట్టణంలో ఉన్న మార్గం గుండా వెళ్ళేవారు కాదంట యూదులు. అంత భయంకరమైనటువంటి కుల వివక్ష, మత వివక్ష. అలాంటి సందర్భంలో యూదుడుగా పుట్టిన యేసు ప్రభు సమరయుల దగ్గరికి వెళ్ళి ఆ బావి దగ్గర ఒక సమరయ స్త్రీతో ఆయన మాట్లాడిన మాట ఏంటి తెలుసా? అమ్మా, దాహమునకు నాకు నీళ్లు ఇవి. ఆవిడ ఆశ్చర్యపోయి, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు నీళ్ళిమ్మని ఎలా అడుగుతున్నావు? నీకు తెలీదా? అసలు మీ వాళ్ళు గొప్పగా ఉంటారు కదా, మాతో కలవరు కదా, మరి అలాంటిది నువ్వేంటి మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నావేంటి? ఇదేదో విచిత్రంగా ఉంది అన్నట్టుగా అడుగుతుంది ఆవిడ. అంటే ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు ఆపానంటే, ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి. యేసు ప్రభుకి కుల భేదం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుకి ఏం లేదండి. అక్కడ అర్థమైందా? నిజంగా కుల భేదం యేసు ప్రభుకి ఉంటే, మతం మార్చడానికి కులం మార్చడానికి వచ్చాడు యేసు ప్రభు అంటున్నారు కదా, నిజముగా అలాంటి భేదాలు యేసు ప్రభుకు ఉంటే ఆ రోజున సమరయ స్త్రీతో మాట్లాడతాడు ఆయన? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తాడా? ఆమె ఇచ్చే నీళ్లు తాగుతాడా? తాగాడంటే అర్థం ఏంటి? ఆయనకి కుల భేదం లేదు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఈ భూమి మీద కులాన్ని మతాన్ని స్థాపించడానికి రాలేదు. దానికి రుజువిదే. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ సమరయ స్త్రీని యేసు ప్రభు నీళ్ళు అడిగాడు. ఆయన ఎందుకు అడిగాడు తెలుసా? దానికి కొంత వెనకాల ఉందో కొంచెం స్టోరీ. ఎందుకని? ఆమె అప్పటికే 5 పెనిమిట్లు మార్చింది. అంటే జీవితం పాడైపోయి ఉంది అప్పటికే ఆవిడది. ఒకటి తర్వాత ఒకడు అప్పటికే 5 పెనిమిట్లు ఆమెకు అయిపోయారు. ఇంకొకరితో ఇప్పుడు ఆవిడ కాంప్రమైజ్ చేస్తూ ఉంది. అంటే జీవితం ఏమైపోయింది? అప్పటికే పాడైపోయింది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఆమెను గురించి హృదయంలో సనుక్కుంటున్నారు, హృదయంలో ఆమెను తృణీకరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, ఆమెను అందరూ చేదరించుకుంటున్నారు. ఎందుకని? రే, మార్పు లేని బతుకురా, ఎలా బడితే అలా బతుకుతారా, బతుకులో మార్పు ఉండదురా బాబు, బరి తెగించిన బ్రతుకురా, బరి తెగించిన జీవితం రా అని రకరకాలుగా అప్పటికే మాట్లాడుకుంటున్నారు ఆమె కోసం. అలాంటి సందర్భంలో యేసు ప్రభు ప్రాంతానికి వెళ్ళి, ఎప్పుడది మిట్ట మధ్యాహ్నపు వేళ ఆ ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళి, అమ్మా, దాహమునకు నాకు కొంచెం నీళ్లు ఇవి అని అడిగాడు ఆయన. ఎందుకు అడిగారు తెలుసా? ఆమెను అక్కడ మార్చడానికి వెళ్ళాడు ఆయన ఆ రోజు, అందుకని నీళ్ళు అడిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. మిట్ట మధ్యాహ్నం వేళ ఆ బావి దగ్గరికి వెళ్ళి ప్రభు నీళ్ళు అడిగితే ఆమె, మేమెలా ఇస్తామయ్యా, మీకు మాకు కలవదు కదా, మీరు గొప్పోళ్ళు, మేము చిన్నోళ్ళమే. అప్పుడు ప్రభు అన్నారమ్మా, ఒకవేళ నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావనుకో, నీ నీళ్ళు తాగితే నాకు మరలా దాహము అవుతుంది. అయితే నేనిచ్చి నీళ్ళు తాగారనుకో ఎప్పటికీ దప్పిక వేయదు అని చెప్పేసరికి ఈవిడికి ఒకేసారి ఏమో చేసింది ఆశ పుట్టేసింది మనసులో. ఏమని? అబ్బబ్బో, దాహంకా నీళ్ళు ఉన్నాయంట, దాహంకా నీళ్ళు. ఇక తాగితే ఏమవుదంట? చెప్పాలి, ఏమవుదంట? దాహం అవదంట. పలానా పండు ఉంది, నాకు తిన్నావు నువ్వు చచ్చిపోవని ఎవరైనా చెప్పారనుకో, పలానా పండు ఆయుష్ పెరిగిపోద్ది అని చెప్పారనుకో, ఏం చేస్తాం మనం?
అవునా అవునా, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఎక్కడ? పండు పండు నాకు కావాలా, పండు నీకు కావాలా? పండు ఎంత తెలుసా నీకు? 50,000. 50,000 పర్లేదు, నాకు కావాలి. ఎందుకని? బతికేయాలి. అంటే కొంచెం మంచిది, మంచి ఆఫర్ వస్తే ఏం చేస్తాం? డబ్బులు ఖర్చు అయినా సరే దాన్ని కొనుక్కోవడానికే మనం చూస్తాం. ప్రభు ఈమెతో ఏమన్నారు? నేనిచ్చే నీళ్ళు త్రాగితే నీకు ఎప్పుడు దప్పిక అవ్వదు అని ప్రభు మాట్లాడితే, అయ్యా ఆ నీళ్ళే నాకు అయ్యా ఇవయ్యా, రోజు వచ్చి రావడం, మిట్ట మధ్యాహ్నం రావడం, తోడుకోవడం, వెళ్ళడం, ఇదే సరిపోతుంది. ఆ నీళ్ళది నాకు ఇస్తే అవి పట్టుకుని నేను వెళ్ళిపోతే నాకు ఇంకెప్పుడు దాహం అయ్యదు, ఇంకెప్పుడు ఇక్కడికి రావాల్సిన పని నాకు లేదు అని మాట్లాడితే, అప్పుడు ప్రభు అన్నారు, సరే నీకు ఆ నీళ్ళు ఇస్తాను కానీ, ఆ నీళ్ళు నీకు ఇస్తాను కానీ నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళి మీ ఆయన తీసురా, మీ ఆయన ఎక్కడున్నాడు తీసురా అంటే ఆమె ఏమంది? పుసుక్కుమంది. ఆవిడ పుసుక్కుమని ఏమని తెలుసా? పుసుక్కుమని అబద్ధాలు మాట్లాడతారు కదా మన వాళ్ళు. ఎలాగా? పుసుక్కుమని అబద్ధం. ఈవిడ కూడా ఏం తెలుసా? ఆ బెనిమిట్ లేడు నాకు వస్తుందా. అప్పుడు ప్రభు అన్నారు, ఇప్పటికే నీకు 5 పెనిమిటులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అనేసరికి షాక్ అయిపోయి, అయ్యా నీవు ప్రవక్తలా ఉన్నావేటి? ఎందుకని? ఎందుకందావిడ అలా మాట? మరి ఆవిడ జీవితం గురించి ఆయన చెప్పాడు కదా, మార్పు లేని ఆమె జీవితాన్ని గురించి ఆయన చెప్పాడు కదా, ఆమె బ్రతుకులో ఏ తప్పు చేసిందని చెప్పాడు కదా, ఇప్పటి వరకు ఎంతమంది పెనిమిట్లు మార్చిందని చెప్పాడు కదా. వెంటనే ఆమె మాట్లాడిన మాట, నీవు ప్రవక్తల వలె ఉన్నావు. నువ్వు ప్రవక్తవా? అప్పుడు మాట్లాడాడు ఆయన, నీవు చూస్తున్న నేనే యేసుని, మెస్సయ్యను అని దేవుడు ఆమెకు సమాధానం చెప్పాడు. ఇంతవరకు తన జీవితాన్ని వ్యర్థముగా గడిపేసిన ఈ స్త్రీ, పాపములో గడిపేసిన ఈ స్త్రీ, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆమె జీవితమును గురించి ఆయన చెప్పాడో, ఆమె జీవితమును ఆయన బట్టబయలు చేశాడు, వెంటనే తన జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో చూసుకొని, అమ్మో మెస్సయ్యనే, అమ్మో నా జీవితం గురించి చెప్పాడినా, నా జీవితం గురించి చెప్పేశాడు అని వెంటనే కుండ అక్కడ విడిచిపెట్టి, ఇదిగో నేను మెస్సయ్యను చూశాను, ఇదిగో నేను మెస్సయ్యను చూశాను, నేను చేసినదంతా నా గురించి నేను చేసినంత చెప్పాడు, నేను చేసినదంతా నాకే చెప్పాడు ఆయన. ఇదిగో ఆయన అక్కడ ఉన్నాడు, ఆ బావి దగ్గర ఉన్నాడు, యాకోబు బావి దగ్గర ఉన్నాడు, రండి రండి అని ప్రజలందరినీ తీసుకొచ్చింది ఆవిడ. తన బ్రతుకు ఆ దినముతో మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైంది ఆమె బ్రతుకు? ఆ క్షణమే మారిపోయింది ఆమె బ్రతుకు. అంటే యేసు ప్రభు అక్కడ ఏం చేశాడు? సమరయ స్త్రీ జీవితాన్ని మార్చాడు, ఆమె మనస్సును మార్చాడు ఆయన. అంటే యేసు ప్రభు ఎవరు? మతాలు మార్చేవాడు కాదు, మనస్సు మార్చేవాడు. ఏ దేవుడైనా? సమరయ స్త్రీ మతాన్ని మార్చలేదు ఆయన, సమరయ స్త్రీ మనస్సును మార్చాడు ఆయన. మనస్సును మార్చే దేవుడు ఒకటి. ఏంటది? మనస్సు మార్చే దేవుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు మతం మార్చే దేవుడు కాదు, నీ మనస్సు మార్చే దేవుడు. పాడైపోయిన నీ మనస్సు, పాపముతో నిండిపోయిన నీ మనస్సు, లోకముతో నిండిపోయిన నీ మనస్సు, కామముతో నిండిపోయిన నీ మనస్సు, చెడు ఆలోచనలతో నిండిపోయిన నీ మనస్సు, చెడు భావనలతో నిండిపోయిన నీ మనస్సును మార్చే దేవుడు యేసు. యేసు ప్రభు నీ మనస్సు మార్చుకోమన్నాడు తప్ప నీ మతం మార్చుకోమని చెప్పలేదు. రాత్రి మనం తెలుసుకోవలసిన ఒక సత్యం, యేసు ప్రభు మనసులు మార్చే దేవుడు, యేసు ప్రభు జీవితాలు మార్చే దేవుడు, బ్రతుకులు మార్చే దేవుడు, కుటుంబ స్థితిగతులు మార్చే దేవుడు ఆయన. ఎంతో మంది మాంత్రికులు, చేతబడులు, చిల్లంగి పనులు చేసేవాళ్ళు ఈ రోజున మారి బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. కారణం ఏంటి? యేసు ప్రభు వారి మనస్సులు మార్చాడు, యేసు ప్రభు వారి జీవితాలు మార్చాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, యేసు ప్రభు మతం మార్చేవాడు కాదు, ఆయన మనసులు మార్చే దేవుడని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూలోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మనిషిని మార్చడానికి, మనసును మార్చడానికి. ఎందుకు వచ్చాడండి భూలోకానికైనా?
మనిషి యొక్క మనస్సును మార్చడానికి వచ్చిన దేవుడు. రెండవది, యేసుప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు? రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. అది యోహాను సువార్తలో 10వ అధ్యాయము 28వ వచనం చూడండి. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు ఈ భూలోకానికి రావడానికి గల కారణం ఏంటి తెలుసా? మనుషులను మార్చడానికి. ఆయన రావడానికి గల కారణం మనుషులను మార్చడానికే. యేసు ప్రభు ఈ భూలోకానికి రావడానికి గల రెండవ కారణం ఏంటి తెలుసా? ప్రతి మనిషికి నిత్య జీవం ఇవ్వాలని. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి ఇవ్వాలని? నిత్య జీవం ఇవ్వాలని. ఎందుకని నిత్య జీవం ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన? ఈ భూమి మీద ఏ మనిషి చిరంజీవిగా బ్రతకలేడు, కలకాలం దీర్ఘాయువు కలిగి. ఏదో ఒక దినాన్న ప్రతి మనిషి భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ప్రతి మనిషిని మరణం కబలిస్తుంది భూమి మీద. అవునా కాదా? అవునా కాదా? ఈ నర్సీపట్నంలో 200 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారా? తెలుసా మీకు ఎవరైనా అలాంటి వాళ్ళు? లేరు. ఎందుకని ఏదో ఒక దినమున ప్రతి మనిషి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ప్రతి మనిషికి మరణం ఉంది. అయితే యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీ పైన మోపబడిన మరణమును కొట్టివేసి నీకు నిత్య జీవమునివ్వడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మరణించి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకుండా పరలోకానికి చేరాలని, మోక్షము చేరాలని, నీకు నిత్య జీవం ఇవ్వడం కోసం ఈ భూలోకానికి యేసు ప్రభు వచ్చాడు. నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు ఈ భూలోకానికి యేసు ప్రభు. ఈ రోజున మనిషి బతకాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో? ఎన్ని ప్రయత్నాలనండి? ఎన్ని ప్రయత్నాలు చేసిన మనిషి బ్రతుకుతాడా కలకాలం? ఏదో ఒక దినాన్న ఈ భూమిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. మనకు బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి, నాకు తెలిసి మీ యొక్క అభిమాని మైకేల్ జాక్సన్. ఉండే ఉండొచ్చు అభిమానులు. మరి ఇప్పుడు అభిమానం ఉందో లేదో తెలియదు, కానీ ఒకప్పుడు ఉండే ఉంటుంది. మైకేల్ జాక్సన్ స్టెప్పులు మీరు కూడా వేసి ఉంటారు. వేసే ఉంటారు. అలాంటి స్టెప్పులు మీరు వేసి ఉంటారు. మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు అండి? 150. ఎందుకని? గుండె పోతే ఇంకొక గుండె ఇచ్చేవాడు ఉన్నాడు. కిడ్నీలు పోతే కిడ్నీలు ఇచ్చేవాళ్ళు డోనర్స్ ఉన్నారు ఆయనకి. అదవుతుందండి. శరీరంలో ఏ అవయవ భాగము పోయినా, కన్ను పోతే కన్ను ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అవయవ దాతలు ఉన్నారు మైకేల్ జాక్సన్కి. చుట్టూ డాక్టర్లు ఉన్నారు. ఆయన తినే ఆహారము ప్రతి దినము కూడా పరీక్షించబడుతుంది. అది చూసుకొని అనుకున్నాడు, అబ్బా నేను చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నాను, నాకు గుండె పోయే అవకాశం లేదు. పోయినా గుండె ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కళ్ళు పోయినా పర్వాలేదు, కళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను 150 సంవత్సరాలు బ్రతికేస్తాను అనుకున్నాడు ఆయన. విచారకరమైన విషయం, 50 సంవత్సరాలు ముగించక ముందే చనిపోయాడు. చుట్టూ డాక్టర్లు ఉన్నారు. అవయవాలు పోతే అవయవాలు దానం చేసే దాతలు ఉన్నారు. తను తినే ప్రతి ఆహారము కూడా పరీక్షించబడి అతని దగ్గరికి వెళ్తుంది. మనమైతే ఏదైనా తినేస్తాం, ఏ నీళ్ళని తాగేస్తాం. ఆ పైపు నీళ్ళంటే పారలేదు అయ్యటి వేసేస్తాను కడుపులా. మా తాతయ్య గారు ఇప్పుడు కొన్నారండి, 82 సంవత్సరాలు ఇప్పుడు మా తాతయ్య గారికి. మనం ఏం చేస్తాం? నీళ్ళు ఎవరైనా ఇచ్చారనుకో, ఆ గ్లాస్ ఇలా చూసుకొని నలకలు ఉన్నాయా, మురుగుందా అని చూసుకొని అప్పుడు ఏం చేస్తాం? తాగుతాం. మా తాతయ్య గారు ఏం చేస్తారు తెలుసా? తెల్లవారు 5ంటికి పైపోతుందండి. పైపులో వచ్చి నీళ్ళు బాటిల్లో పట్టుకుని ఇంట్లో పెట్టేసుకుంటారు. అదే తాగుతారు. మినరల్ వాటర్ తాగరు మా తాతయ్య గారు. స్టిల్ ఇప్పటికే మనం ఏం తాగుతాం? మినరల్ వాటర్. ఆ ఇంట్లో మనకేముంటుంది? వాటర్ ప్యూరిఫై. అదేనా అది? దాని పేరు అదేనా? నాకు సరిగ్గా తెలీదు. ప్యూరిఫైయర్ అంట బాబు, ఫైర్. నీళ్ళు ఏం చేస్తుంది అది? ఆ శుద్ధి, అబ్బో స్వచ్ఛమైన నీరు తాగండి.
తాజాతనమును పొందండి అన్నట్టు. ఇప్పుడు ఆ మినరల్ వాటర్లు తాగి ఏమవుతున్నాయి? కీలుపోట్లు కాలుపోట్లు వస్తున్నాయి. ఇప్పుడు మా తాతయ్య గారికి కీలుపోటు లేదు, కాలుపోటు లేదు. ఏ నీళ్ళు తాగుతాడు ఆయన? ఒక్కొక్కసారి అయ్యి కాలువలు పొంగేసి కంకర నీళ్ళు వచ్చేస్తాయి, అయినా ఏ తాగేస్తాడు ఆయన. నిజం, సత్యం ఇది. దేవుని సన్నిధిలో నిలవబడి చెప్తున్నా, నిజం, వాస్తవం అది. ఆ కాలం ఆ మురికి నీళ్ళే తాగేది. కంకర నీళ్ళు కంకరగా ఉంటాయి. ఎల్లో ఆ టీ ఉంటుంది కదా, టీ కాసు పలసగా టీ కాసుకుంటే ఎలా ఉంటుందండి? చిన్ని టీ పొడి వేసుకొని టీ కాసుకుంటే ఎలా ఉంటుంది? లైట్ కలర్లో వాటర్ అలా ఉంటుంది ఆ వాటర్. ఏ తాగేస్తాడు ఆయన? మనోళ్ళు చాలామంది ఎంత జాగ్రత్త, దేనికోసం? ఇంకా బ్రతికేయాలి. ఈ లోకములో ఎంత బ్రతకాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక దినమున ఈ భూలోకాన్ని విడిచిపెట్టక తప్పదు. నీవు నిత్య మరణంలోనికి వెళ్ళిపోకూడదని, నీవు పాతాళంలోనికి దిగిపోకూడదని నిన్ను బ్రతికించడానికే వచ్చాడు యేసుప్రభు ఈ రాత్రి. ఎందుకు వచ్చాడండి యేసుప్రభు భూలోకానికి? నిత్య జీవము నీకు ఇవ్వడానికి, నిత్య జీవమును నీకు ప్రసాదించడానికి వచ్చాడు యేసుప్రభు. బ్రతకాలని అనేకమైన ప్రయత్నాలు చేసేవారు ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక దినాన్ని భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఒక ఉన్నతమైనటువంటి విద్యా సంస్థ, ఆ పేరు నేను చెప్పనులే, ఉన్నతమైనటువంటి ఒక విద్యా సంస్థ ఒక ఆయన స్థాపించారు. వాళ్ళ కుమారుడు వాడే కారు ఎంతో తెలుసా? 2,50,00,000. ఎంతండి? ఎందుకు 2,50,00,000 కారు ఎందుకు? దేనికి అంటే ఎంత వేగంలో వెళ్ళిపోయినా ఫ్రంట్ ఏదైనా ప్రమాదం ఉందనుకో, ఇది ముందే చెప్పేస్తుందంట. ఏమని? ప్రమాదం ఉంది, కుయ్ 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 అంటది ముందే. అంతేకాదు, నువ్వు బ్రేక్ వేయకుండానే ఆ వేగముల ప్రమాదమును పసిగట్టి ఆ కారుకి ఆటోమేటిక్ అవే బ్రేకులు పడిపోతాయి. అబ్బాయి ఎంత బాగుందండి. నువ్వు ఎంత స్పీడ్ వెళ్ళిపోయినా ఏమాత్రం నీకు ఆ బిల్ట్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ అనమాట. బండి నాణ్యత చాలా ఉన్నతమైంది. బలమైనటువంటి ఆ మెటల్తో దాన్ని తయారు చేస్తారు. ఎంతండి కారు అది? 2,50,00,000. ఆయన నాకుంటే ఇప్పుడు శుభ్రంగా పెద్ద స్థలం కొనేసి పెద్ద చేసి కట్టేది. ఆ 2,50,00,000 ఆయన కారు ఎంత? 2,50,00,000. ఏమని తెలుసా? ఒక రోజున అదే కారులో మెట్రో పిల్లర్ను కొట్టి, నేను చెప్తా ఉంటే కొంతమందికి అర్థమైపోద్ది ఈ న్యూస్, 220 స్పీడ్లో మెట్రో పిల్లర్ను కొట్టి ప్రాణాలు విడిచేసాడు. ఎందుకు కొనుక్కున్నారు అంత కారు, విలువైన కారు? ప్రాణాలు కాపాడుకోవాలని. ఏం కాపాడుకోవాలని? ప్రాణాలు కాపాడుకోవాలని. మనిషి ప్రాణములు కాపాడుకోవాలని చేసే ప్రయత్నాలు అంత ఇంత కాదు ఈ భూమి మీద. కానీ వాక్యం చెప్తున్న సత్యం, ఏదో ఒక దినం మన మనిషి చనిపోతాడు. బైబిల్ రాయబడిన చూడండి, కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనాన్ని చదవండి. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం. 89వ అధ్యాయము 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు? బైబిల్ చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటి తెలుసా? మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? ప్రశ్న. బైబిల్ వేసిన ప్రశ్నకి నేటికి ఏమి లేదు, సమాధానం లేదు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తను తప్పించుకొనగలిగిన వాడెవడు? ఈ ప్రపంచంలో మరణము చూడక బ్రతికిన నరుడు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరికి మరణము వస్తుంది. మరణానికి కుల భేదం లేదు, మరణానికి మత భేదం లేదు, మరణానికి ప్రాంతీయ భేదం లేదు, మరణానికి జాతి భేదం లేదు, మరణానికి రంగు భేదం లేదు. వీడు కాస్తంత తెల్లగొన్నాడు కదా, వద్దులే అనుకుంటుందా మరణం? వీడు పెద్ద కులస్తుడు కదా, వద్దులే అనుకుంటుందా మరణం?
ప్రతి ఒక్కరిని కూడా మరణము తాకుతుంది. తన జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి మరణిస్తాడు. ఈ రాత్రి ప్రభు నీకు చెప్తున్న సువార్త ఏంటో తెలుసా? ఆ మరణమును నిత్య జీవముగా నేను మారుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఎవరు? ఎవరైనా మతం మార్చే దేవుడు కాదు, మనసు మార్చే దేవుడు. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరు? చంపే దేవుడు కాదు, నిత్య జీవమునిచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నిత్య జీవమును ప్రసాదించే దేవుడు. అందుకే బైబిల్ రాయబడిన చూడండి, అదే కీర్తనల గ్రంథం 68వ అధ్యాయము 20వ వచనం. అదే కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మన పక్షమున దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవునికి మహిమ కలుగును గాక. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? ఎవడు లేడు. అయితే వాక్యము దానికి సమాధానం చెప్తుంది. వాక్యమే ప్రశ్నించి వాక్యమే దానికి సమాధానం చెప్తుంది. ఏంటో తెలుసా? మరణమును తప్పించుట యెహోవా వశము. దేవునికి మహిమ కలుగును గాక. మరణములో నుండి జీవములోనికి, పాతాళము నుండి పరలోకమునకు నిన్ను చేర్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు. యేసు ప్రభు ద్వారా తప్ప మనకి నిత్య జీవము కలగదు. యేసు ప్రభు చెప్పిందండి తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. పరలోకానికి మార్గం ఎవరు? యేసు ప్రభు. నిన్ను పరలోకానికి చేర్చే దేవుడు ఆయన. ఈ భూమి మీద ఏదో ఒక దినాన్ని నీకు మరణం ఉంది. అయితే నువ్వు మరణించక ముందు మరణమును గూర్చినటువంటి భయమును విడిచిపెట్టి సంతోషంగా ఆనందంగా నువ్వు జీవించాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకో తెలుసా? నిత్య జీవం ఇచ్చేవాడు యేసు ప్రభు. నిత్య జీవమును ప్రసాదించేవాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరు? మనసు మార్చే దేవుడు. యేసు ప్రభు ఎవరు? నిత్య జీవమునిచ్చేవాడు, నిత్య జీవ ప్రదాత. కాబట్టి రాత్రి మనం తెలుసుకోవలసిన విషయం, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన కారణం ఏంటంటే ఇదిగో యేసు ప్రభు ఈ భూలోకానికి రావడానికి గల కారణం ఏంటంటే ఇదిగో నిన్ను మార్చడానికే, నీ బ్రతుకును మార్చడానికే, నీ జీవితమును మార్చడానికే, చెడిపోయిన నీ మనస్సులు మార్చడానికే. ఈరోజున ఎంతోమంది సమాజంలో చెడిపోతున్నారు. భయంకరమైనటువంటి ఆ వ్యసనాల్లో అనేక మంది జీవిస్తూ చెడిపోతున్నారు. ఈ రోజున ఎంతో మంది భయంకరమైనటువంటి పాపాలకు బానిసలై చనిపోతున్నారు. మనం చూడట్లేదా? ప్రతిదినము ఈ లోకంలో ఎంతమంది చెడిపోతున్నారు. అర్ధరాత్రి ఆడపిల్లను బయటికి పంపించాలంటే భయం. ఎందుకని? క్షేమము లేదు. ఎందుకని? మనుషులు చెడిపోయారు, మనసులు పాడైపోయినాయి. ఏ మనిషి మనసు పవిత్రంగా లేదు. ఏ మనిషి మనసు కూడా అలా లేదండి. ఒక పీఠాధిపతి చెప్తున్న మాట ఇది. పీఠాధిపతి పేరు చెప్పనులే, అర్థమయ్యే వాళ్ళకి అర్థమైపోతుంది. ఒక పీఠాధిపతి చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆడపిల్లలు పట్టేసిన డ్రెస్సులు వేస్తా ఉంటే ఎవడాగుతాడు, నేను ఆగలేకపోతున్నాను అన్నాడు ఆయన. ఆయన ముసలాడు అయిపోతున్నాడు. నాకు తెలిసి ఆయనకి ఒక 65 నుంచి 70 వరకు ఉండొచ్చు. 65 నుంచి 70 సంవత్సరాలు ఇంకా వచ్చేస్తున్నాయి. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆడపిల్లలు పట్టేసిన డ్రెస్సులు వేసుకుంటూ ఉంటే ఎవడాగుతాడు? కుర్రోళ్ళు ఎక్కడ ఆగుతారు? ముసలాడు నేను ఆగలేకపోతున్నాను అన్నాడు ఆయన. అంటే మనిషి యొక్క మనస్సు ఎంతగా చెడిపోయిందో చూడండి. ఈ చెడిపోయిన మనిషి మనస్సు ఎవరు మారుస్తారు? మరి పాడైపోయిన హృదయాలు ఎవరు మార్చుతారు? ఈ భూమిపైన ఎక్కడికి వెళ్ళినా నిన్ను చెడగొట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ నీ చుట్టూ ఉన్న సమాజం కూడా నిన్ను చెడగొట్టే సమాజమే. నిన్ను బాగు చేసే పరిస్థితులు ఏమీ లేవు ఈ భూమి మీద. నీ మనస్సులో పవిత్రతను నింపగలిగిన వాడు, నీ మనసును మార్చగలిగిన వాడు, నీ మనసును శుద్ధమైనదిగా చేయగలిగిన వాడు నజరేయుడైన యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. మనసులు చెడిపోయి ఈ రోజున మనుషులు ఏమాత్రము కూడా, ఏమండి మీకు తెలుసో లేదో,
కొన్ని చోట్ల భయంకరమైనటువంటి వార్తలు వినబడుతున్నాయి. ఏంటో తెలుసా? వినాలి వినాలి, ముగించేస్తానులే, అయిపోయిందాక 5 నిమిషాలు, 5 నిమిషాలు. చూడండి, మీరు విన్నారో లేదో ఆ విషయాలు. నేను విన్నాను. ఎలాంటి దినాల్లో ఉన్నా తెలుసా? నేను విన్న వార్తలు చెప్తున్నాను. ఎలాంటి దినాల్లో ఉన్నానో తెలుసుకోవాలి. ఈ రోజున మనం ఎలాంటి దినాల్లో ఉంటున్నామో, ఏ కాలంలో నివసిస్తున్నామో, ఎలాంటి మనస్తత్వాలు కలిగిన ప్రజల మధ్య నివసిస్తున్నామో ఈ రోజున మనం ఆలోచించుకోవాలి. తండ్రి కన్న కూతుర్ని చెరుపుతున్నటువంటి దినాలు ఇవి. ఎవరినండి? తండ్రి కన్న కూతురును చెరుపుతున్న దినాలు. అంతేకాదు, కొడుకు తాను కన్న తల్లిని చెరుపుతున్న దినాలు ఇవి. నేను విన్నాను ఆ వార్తలో. ఒక చోట ఒక కొడుకు ఏం చేశాడు తెలుసా? కన్న తల్లిని చెరిపాడు. వినడానికి కొంచెం ఇబ్బందిగా అని మనకు అనిపించవచ్చు, కానీ తెలుసుకోవాలి మరి. రోజులు ఎలా ఉన్నాయో, పరిస్థితులు ఎలా ఉన్నాయో, నేటి దినంలో సమాజం ఎలా ఉందో, ఇంత భయంకరంగా, ఇంత క్రుయాలిటీగా మనిషి మనసు మారిపోతున్న ఈ సందర్భంలో మరి ఈ మనుషులకు మనసులు ఎవరు మారుస్తారు? ఈ రాత్రి యేసు ప్రభు ఈ భూలోకానికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ మనసు మార్చడానికి. ఈ రాత్రి యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీకు నిత్య జీవం ఇవ్వడానికి. నీ మనసును మార్చి ఆ యేసు ప్రభుని, నీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చిన ఆ యేసు ప్రభుని నీవు అంగీకరించగలిగితే, ఆయన నామమును ప్రార్థన చేయగలిగితే, ఇదిగో ఈ రాత్రి దేవుడు నీ మనసులో కూడా మారుస్తాడు. నీ మనసును కూడా ఈ రాత్రి దేవుడు మారుస్తాడు. ఇదిగో ఈ రాత్రి నీకు కూడా దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. నీపై మోపబడిన మరణమును కొట్టివేసి నీకు నిత్య జీవాన్ని దయచేస్తాడు. ఈ రోజున ఎంతోమంది మరణ భయంతో బ్రతుకుతున్నారు. ఏ క్షణాన చనిపోతామో తెలియదు, జీవితం ఏమైపోతుందో తెలియదు, ఎప్పుడు ఊపిరాగిపోతుందో తెలియదు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఈ భూలోకానికి యేసు ప్రభు రావడానికి గల కారణం నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనసులో మార్చే యేసు ప్రభుని, నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి ఆ యేసు ప్రభుని మనసారా స్తుతించి, నీ హృదయంలోనికి ఆహ్వానించి, ఆయన నామం నువ్వు ప్రార్థన చేసి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే కనుక ఇదిగో నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఇదిగో నీకు నిత్య జీవాన్ని ఆయన ప్రసాదిస్తాడు. అలాంటి కృప రాత్రి మనందరం పొందుకుందుము గాక. ఈ వాక్యం రాత్రి మనందరం వినికిలో దీవించి ఫలింప చేయబడును గాక.